ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందనంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమగుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనము. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అనే అతనికి పేరు పెట్టుదురు. ఆమె దేవుడి వాక్యభాగం దీవించును గాక. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అతని దినములలో యూదా రక్షణ నందును, ఇజ్రాయేలు నిర్భయంగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 28-29 వచనంలో ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షరసము గల దేశంలో నుండును. అతనిపై ఆకాశం మంచును కురిపించును. ఇజ్రాయేలు నీ భాగ్యమంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పొలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించే ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లు వారు వేషము వేయుదురు. నువ్వు వారి ఉన్నత స్థలమును తొక్కుదువు. కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 7-8 వచనం. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేలు దేశములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయన నా కీర్తనాకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమైను. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, మన రాజు, ఆయన మనను రక్షించును. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వలన ఇజ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నిటికి సిగ్గుపడకయు నిస్మయం అందకయు నందురు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తన యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారునికని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజాల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టుబడును. చివరిగా ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. అది యేసుక్రీస్తునందరి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు దేవేశయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానం ప్రముఖతను చెల్లించుకుంటున్నాయన. నేను మేము నమ్మి నిన్ను విశ్వసించి నిన్ను మహిమపరిచి కనపరచు శక్తిని వలన అనుగ్రహించి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.